నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ఓ వినూత్న ఆవిష్కరణ గురించి ఇప్పుడు చూద్దాం. బయట ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బకు ఇంట్లో కనీసం ఫ్యాన్ వేద్దామంటే కరెంటు కోతలు. ఒకవేళ ఏసీ కొందామంటే వేలల్లో ధర, దానికి తోడు వేలల్లో వచ్చే కరెంటు బిల్లులు. ఇలాంటి పరిస్థితుల్లో సతమతమవుతున్న సామాన్యుడికి ఓ అద్భుతమైన పరిష్కారం దొరికింది. అదే జీరో ఎలక్ట్రిసిటీ ఏసీ. అవును, మీరు విన్నది నిజమే. కరెంట్ అవసరం లేకుండా కేవలం పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో మీ ఇంటి ఉష్ణోగ్రతను 5 డిగ్రీల వరకు తగ్గించుకోవచ్చు. ఈ వినూత్న ఆలోచన బంగ్లాదేశ్కు చెందిన గ్రే ఢాకా గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ సంస్థల ఉమ్మడి కృషి. బంగ్లాదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా రేకుల ఇళ్లలో నివసిస్తుంటారు. వేసవిలో ఆ ఇళ్లు ఓ వేడి కొలిమిలా మారిపోతుంటాయి. సామాన్యులు ఏసీలు కొనే స్తోమత లేక అల్లాడిపోతున్న సమయంలో ఆశీష్ పాల్ అనే ఆవిష్కర్త ఈ ఎకో కూలర్ విధానాన్ని కనిపెట్టారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీని వెనుక ఓ అద్భుతమైన సరళమైన సైన్స్ దాగి ఉంది. ఈ ఎకో కూలర్ పనిచేసే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం నోరు వెడల్పుగా తెరిచి చేతిపైకి గాలి ఊదితే అది వేడిగా వస్తుంది. అదే పెదాలను చిన్నగా చేసి అంటే ఈల వేసినట్లు గాలి ఊదితే అది చల్లగా వస్తుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే ఎకో కూలర్ పనిచేస్తుంది. తయారీ విధానం కూడా సింపుల్. ముందుగా మీ కిటికీ సైజులో ఉన్న ఒక బోర్డును లేదా గట్టి అట్టను తీసుకోండి. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి వాటి మూతలకు రంధ్రాలు వేయండి. ఆ బోర్డుపై బాటిల్ మూత పెట్టేంత సైజులో వరుసగా రంధ్రాలు వేసి బాటిల్ వెడల్పు భాగం బయట వైపు ఉండేలా అమర్చండి. చివరకు ఈ బోర్డును కిటికీకి అమరిస్తే చాలు. బయట నుంచి వచ్చే గాలి బాటిల్ వెడల్పు భాగం గుండా లోపలికి ప్రవేశించి బాటిల్ మెడ భాగం గుండా వెళ్ళేటప్పుడు కుదించుకుపోయి ఒక్కసారిగా లోపలికి వేగంగా ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియలో గాలి చల్లబడి గదిలోకి ప్రవేశిస్తుంది. పరిశోధనల ప్రకారం ఈ విధానం ద్వారా గది ఉష్ణోగ్రతను వెంటనే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించవచ్చని రుజువైంది. ఇది ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఈ ఎకో కూలర్ ద్వారా మనం ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేయడమే కాకుండా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా చల్లదనాన్ని పొందొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేకుల ఇళ్లలో ఉండేవారికి ఇదో గొప్ప వరం. దీని తయారీకి రూపాయి ఖర్చు అవసరం లేదు. నిర్వహణ భారం అంతకన్నా లేదు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ హితమైన మార్గాలను మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.